కాలం వచ్చింది, ఆల్రెడీ వర్షాలు పడతా ఉన్నాయి. జూన్ 9వ తేదీ ఇవాళ. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఏమీ మాట్లాడతలేదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుపడగానే రైతు బంధు పైసలు పడుడు స్టార్ట్ అవుతుండే. వాన చినుకుపడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ఇవాళ 9వ తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా వర్షం పడగానే దున్నుకుంటా ఉన్నారు రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు, రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని, వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో గాని మీ ప్రసంగాల్లో కూడా మీరేం చెప్పిండ్రంటే పంట కాలానికి ముందే, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు, మీ ఉపన్యాసాల్లో చెప్పారు. మరి పంట ప్రారంభమైంది ఆల్రెడీ. కొన్ని చోట్ల ఆల్రెడీ విత్తనాలు వేస్తా ఉన్నారు, ఆల్రెడీ విత్తనాలు వేయడం కూడా ప్రారంభమైంది. మరి వెంటనే రైతు బంధు వేయండి. రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పంట పనులు, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా, పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా? పోయిన యాసంగి అట్లే ఇచ్చిండ్రు, పంట చేతికి వచ్చినప్పుడు ఇచ్చిండ్రు. లాస్ట్ కు వడ్లు కల్లాలకు వచ్చినాక రైతు బంధు పైసలు పడ్డాయి కొంతమందికి. అది ఎలక్షన్ లో కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరి ఇచ్చిండ్రు, లొలివెట్టి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడెప్పుడు ఇస్తారు? ఇప్పుడని అప్పుడైతే 5,000 ఇచ్చిండ్రు, 15,000 అన్నారు, అది ఇయ్యలే. పోనీ ఈ వానాకాలం కన్నా ఇస్తారా, ఇయ్యరా? ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు తక్షణం ఎకరానికి 7,500 రూపాయలు అందించి రైతులను ఆదుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా లేదు, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది. ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వెంటనే అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏంటంటే మా రైతులు ఫోన్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి నాకు చాలా మంది. జనుము విత్తనాలు దొరుకుతలేవు, జీలుగు విత్తనాలు దొరుకుతలేవు, పచ్చిరొట్ట విత్తనాలు దొరుకుతలేవు, కొద్దిగంత వస్తున్నాయి, అర్ధగంటలనే అయిపోతున్నాయి సార్ అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు షార్టేజ్ రాలే. ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఏదో కొద్దిగానే తీసుకొస్తుందట, అవి గంట సేపట్లో అర్ధగంటలనే అయిపోతున్నాయట. ఇవాళ పచ్చిరొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నది. అటు పచ్చిరొట్టె విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు, రైతు భరోసా డబ్బులు సకాలంలో అందించలేకపోతున్నారు. తక్షణమే స్పందించి రాష్ట్రమంతా కూడా పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎరువులు కూడా స్టాక్ పెట్టుకోండి, మళ్ళీ రైతులకు ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వం ఎట్లయితే ప్లాన్ చేసిందో ఎరువుల కొరత రాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో వడ్లంటే దొడ్డు వడ్లే పడతాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని మేనిఫెస్టోలో గాని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాము అంటున్నారు. అసలు సన్నాలు పండనే బండయి. సన్నాలు ఎవరు పెట్టుకున్నా రైతులు ఇంటి మందం పెట్టుకుంటారు, ఓ 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటారు. ఇంటి మందం పెట్టుకొని తిండి గింజల మందం పెట్టుకుంటారు, అవి పండించుకుంటారు తప్ప అమ్మరు మార్కెట్లో. రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే బంటాయి. ఇవాళ మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా, రైతులకు మోసం చేసినట్టే కదా. మీరు ఆ రోజేమో ఊరిచ్చిండ్రు, వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని నమ్మిచ్చిండ్రు. కానీ గెలవంగానే ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. సన్నాలు ఎకరాకు ఒక 5-10 క్వింటాలు తక్కువ పడుతుంది, రోగం ఎక్కువ, గట్టిగా గాలి దుమారం పెడితే కూడా పడిపోతుంది, వాన పడితే కూడా దొడ్డు చినుకులు పడితే కూడా వంగిపోతుంది,
దోమపోటు ఎక్కువ, దానికి దోమపోటు ఎక్కువ, రోగాలు ఎక్కువ, గట్టిగా వానబట్టే వంగిపోతుంది, దిగుబడి తక్కువ. ఇక దానికి నువ్వు ఇస్తా అంటే ఏం లాభం? దొడ్డు వడ్లు 25-30 క్వింటాలు పంటే సన్న వడ్లు 15-20 పడతాయి. మరి దానివల్ల రైతు నష్టపోతాడు తప్ప లాభం జరగదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులకు మోసం చేయొద్దు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది.